దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పూరి జగన్నాథుని రత్నభండాగారం తలుపులు తెరుచుకోనున్నాయి. దాదాపు 55 ఏళ్ల నుంచి మూసి ఉన్న మూడో గదిని ఈ నెల 14న రత్నభండాగార రహస్య గదిని తెరవాలని జస్టిస్ విశ్వనాథ్ రథ కమిటీ ఒడిశా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్టు తెలిపింది. రత్నభండాగారాన్ని చివరిసారి 1978లో తెరిచారు. జగన్నాథ క్షేత్రంలోని రత్నభండాగార రహస్య గదిని జూలై 14న తిరిగి తెరిపించాలని జస్టిస్ విశ్వనాథ్ రథ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. సమావేశమై చర్చలు జరిపిన కమిటీ సభ్యులు ఈ నిర్ణయంతో ముందుకొచ్చారు. ఆ తేదీలోపు తాళం చెవి అప్పగించాల్సిందిగా క్షేత్ర పాలనాధికారికి సూచించారు. వాస్తవానికి ఈ సమావేశంలోనే సమర్పించాలని కోరామని, అయితే ఆలయ యంత్రాంగం రథయాత్రలో నిమగ్నమై ఉన్నందున సాధ్యపడలేదన్నారు. డూప్లికేట్ తాళం చెవితో తెరుచుకోని పక్షంలో తాళం పగలగొట్టాలని నిర్ణయించామని జస్టిస్ రథ్ తెలిపారు. తమ నిర్ణయాలను ఆలయ నిర్వహణ కమిటీకి పంపిస్తామని, ఆపై ప్రభుత్వ ఆమోదానికి వెళ్తుందని, ఆ తర్వాత రత్నభండార్ను తెరుచుకోవచ్చన్నారు. సంపద జాబితా రూపకల్పన, భాండాగారం మరమ్మతుల విషయంలో అవసరమైన మార్గదర్శకాలపై చర్చించినట్టు చెప్పారు జస్టిస్ రథ్. మరమ్మతుల సమయంలో జగన్నాథుని ఆభరణాలు, ఇతర విలువైన సామాగ్రిని ఆలయ ప్రాంగణంలోనే వేరే చోటికి తరలించేలా కమిటీలో ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. సంపద లెక్కింపు ప్రక్రియ చాలా సమయం పడుతుందని, తొలుత రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్స్ సమయంలో అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆభరణాల బరువు, ఇతర వివరాలను పరిశీలిస్తామని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామని జస్టిస్ రథ్ తెలిపారు. పూరి రత్న భండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తుందన్న విషయం తెలిసిందే. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర రత్నాభరణాలు ఇందులో ఉన్నాయని, వీటి విలువ వేలకట్టలేనిదని అంచనా. అటువంటి ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న నిపుణుల బృందం పరిశీలన వెళ్ళింది. అయితే రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్ళలేకపోయింది.